Hi, my name is Gautam, and I actually stay in Markajgi itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nagesharov, and the clinic name is Neocare Homeopathy. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. కుంభరాశి వారికి ఈ మార్చి 1వ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉండబోతుంది అంటే మహాద్భుతముగా ఉంది అని తెలియజేస్తున్నాను. మీరు పట్టుకున్నదల్లా బంగారమే. స్వయం కృషితో పైకెక్కి రావటము, మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధముగా సకాలములో పూర్తి చేసుకోవటము, ఎవరితోనూ ఎక్కువ మీరు చేసేటువంటి పనులు బయటికి చెప్పకుండా మీలో మీరే ఎప్పుడైతే గుంభనముగా చేసుకుంటూ మీరు వెళతారో తప్పకుండా విజయము అనేటువంటిది మీ వెంటే ఉంటుంది. మీకు కార్యసాధన, పట్టుదల, మీ ఆలోచన వచ్చింది అంటే ఆలోచనకు తగ్గట్టుగా మీ నడవడిక, మీ నడక ఉండబోతున్నది. దాన్ని ఎలా సాధించాలి అనేటువంటి దాని మీదనే మీ ఆలోచన అంతా కూడా ఉంటూ దాన్ని సాధించేంత వరకు నిద్రపోయేటువంటి ఇదిగా ఉండదు. మీరు శారీరకమైనటువంటి శ్రమ అధికముగా ఉంటుంది. శనైశ్చరుడు స్వస్థానములో ఉండేటువంటి దాని వలన విపరీతమైనటువంటి శారీరక శ్రమ పెడుతూ ఉన్నాడు. కానీ పెట్టిన దాని వలన మంచి విజయం అనేటువంటిది కూడా మీకు శనైశ్చరుడు ఇవ్వబోతున్నాడు. మీ ఆలోచనలకు సరిగ్గా సరైనటువంటి సమయములో మంచి మీకు జరిగేట్టుగా అనుకూలము జరిగేట్టుగా శనైశ్చరుడు ఇస్తూ ఉన్నాడుగాక మీకు తప్పకుండా ఈ మాసములో మీరు సాధించలేనిదంటూ ఏమీ లేదు. మిమ్మల్ని ఎప్పుడో ఎన్నాళ్ల కిందటో ఎప్పుడో తెలిసిన వాళ్ళు కూడా గుర్తుపెట్టుకొని మిమ్మల్ని పిలిచి మీకు సన్మానాలు, ప్రశంసలు, మీ మీద పొగడ్తలు అన్నీ కూడా చూపిస్తారు. వినయ విధేయతలతో మిమ్మల్ని కాదనుకున్న వాళ్ళు కూడా మీ దగ్గరికి వస్తారు. తద్వారా మీరు మానసికమైనటువంటి సంతోషాన్ని పొందబోతూ ఉన్నారు. శారీరకముగా చిన్న ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా చిన్న ఇది రావచ్చును, ఏదో ఒక నలతలాగా అనిపించవచ్చును. కానీ మీరు కష్టపడేటువంటి విధానము, మీరు చేసేటువంటి పనుల వల్ల, దైవానుగ్రహము ఉండటము వలన అన్నీ మీకు మేలుగానే జరుగుతాయిగాక. ఉద్యోగాలు రావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి. ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వాళ్లకు ఒక 50,000 జీతము ఉంటే 2 లక్షల దాకా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క పై అధికారులు మిమ్మల్ని పిలిచి ప్రశంసలతో ముంచెత్తడము, తద్వారా మీకు ఉన్నతిని కల్పించటము, లేదా ఉన్నతమైనటువంటి చోటికి వెళ్ళమని మీకు ప్రమోషన్లు ఇవ్వటము లాంటివి, లేదా విదేశాలకు మీరు వెళ్ళి మాకు ఈ పని చేసి పెట్టాలి అని ఖర్చులు మేమే భరిస్తాము అని పంపించే విధంగా కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయిగాక. మీ శ్రీమతి వలన మీకు బాగా కలిసొచ్చేటువంటి విధానముగా ఉన్నది. ఇద్దరూ మాట్లాడుకొని ముందుకు వెళ్ళండి, విజయము మీ వెంటే ఉంటుందిగాక. అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. కొత్తగా ఇళ్ళు కొంటారు, వాహనాలు కొనేదానికి అవకాశాలు ఉన్నాయి, నూతన గృహము కొనేదానికి ఎక్కువగా ఉన్నాయి, లోన్లు శాంక్షన్ అవుతాయి. అసలు మనకు కాదు అనుకున్నటువంటి పనులు అనూహ్యముగా జరగడానికి కొందరు వ్యక్తులు మీకు దోహదపడతారు. కనుక మీరు ఏది బయటికి చెప్పరు జరిగేంత వరకు. జరిగిన తర్వాత తెలియజేయడం మంచిది అనేటువంటి భావనతో ఉంటారు. గుంభనము మెయింటైన్ చేస్తారు. 10 సార్లు అడిగినా చెప్పరు, నిదానముగా మాట్లాడతారు. మీ మనస్సు చాలా మంచిదైనటువంటి దాని వలన మీరు నిరంతరము అభ్యున్నతి కోరుకునేటువంటి విధానముతో ఉండేదాని వల్ల ఖచ్చితముగా మీకు ఈ మాసములో మేలు జరుగుతుంది. విద్యార్థులకు అత్యంత కీలకముగా ఉన్నది. చాలా యోగవంతమైనటువంటి కాలం. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది. కోర్టుపరమైనటువంటివి ఏమైనా తగాదాలు ఉంటే మీకు అనుకూలముగానే వస్తాయి. భూముల యొక్క క్రయ విక్రయాలలో మంచి లాభాలు అనేటువంటివి మీరు గడిస్తారు. జీతాలు పెరుగుతాయి.
తద్వారా మీ ఖర్చులు కూడా కొంచెము జాగ్రత్తగా అనుకూలవంతముగా చేసుకోవాలి అని ఒక నిర్ణయానికి వస్తారు. మనస్సును అదుపులో పెట్టుకుంటారు. ఎలా బుద్ధి పుడితే అలా చేయాలని అనుకోరు. జాగ్రత్తగా ఎదగడానికి కావాల్సినటువంటి మార్గాలు ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి ఒక నిచ్చెనలాగా మీ యొక్క జీవితం మీరే ఏర్పాటు చేసుకొని ఒక బాటలాగా ముందుకు వెళ్ళాలి అనుకుంటారు. వచ్చే ఉగాది పండుగ నుండి ఇంకా మహాద్భుతముగా ఉండబోతున్నది కాబట్టి మీకు ఈ మాసము చాలా కీలకమవుతుంది అని నేను తెలియజేస్తూ ఉన్నాను. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితముగా పీఠాన్ని అధిరోహించేటువంటి విధానముగా ఉన్నది. మీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళను కొంచెము జాగ్రత్తగా చూసుకోండి, మేలు జరుగుతుంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి, అది కూడా మీకు మేలు జరుగుతుంది గాక. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పునఃపరిశీలన చేసుకుంటే మీకు యోగవంతముగా ఉంటుంది. మరి ఇంత బాగున్నప్పుడు ఇంకా మేలు జరగటానికి, మీ పనులు పూర్తిగా కావటానికి పరిహారము ఏమి చేసుకుంటే మేలు అని గనక మీరు ఆలోచన చేసినట్టయితే అమ్మవారిని ఆరాధించండి, తద్వారా శివుణ్ణి కూడా ఆరాధించండి. మీకు మేలు జరుగుతుంది. ఏ రకంగానైనా మీరు ఆరాధించవచ్చును. జయోస్తు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. సింహరాశి వారికి ఈ మార్చి 1వ తేదీ నుండి మార్చి నెలాఖరు వరకు రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ఎలా ఉంది అంటే చాలా బాగుంది అని తెలియజేస్తూ ఉన్నాను. సింహరాశి వాళ్లకు విపరీతమైనటువంటి శారీరకమైన శ్రమ ఉంటుంది. 1కి 10 సార్లు తిరగాల్సినటువంటి ఇది ఉంటుంది. కానీ శ్రమకు తగినటువంటి ఫలితము 2 రెట్లు 3 రెట్లుగా ఉంటుంది గాక. మీరు ఏది అనుకున్నారో అనుకున్నది అనుకున్నట్టుగా సాధించుకోగలుగుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ మనిషికి విలువ పెరుగుతూ ఉన్నది, మీకు విలువ పెరుగుతుంది. మీరు ఏది చెప్పినా సమాజంలో అది చెప్పింది చెప్పినట్టుగా వినటానికి సిద్ధమవుతారు కూడా అందరూ. మీకు దూరమైనటువంటి వాళ్ళు మీ దగ్గరికి కావటం అనేటువంటిది జరుగుతుంది. మీ మనస్సుకు బాధ కలిగించినటువంటి వాళ్ళు కూడా మీకు దగ్గరై మళ్ళీ మీ బాధను పోగొట్టి ఉపశమనము పొందేటువంటి విధానముగా మీ దగ్గరికి రావటం అనేటువంటిది జరిగితే మీరు ఆనందించి దాన్ని ఆస్వాదించేటువంటి విధానముగా ఉంటుందిగాక. శుభకార్యాలలో పాల్గొంటారు. మామూలుగా దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు. దూర ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల వలన మీకు కొంతవరకు ఊరట కలిగేటువంటి ఇది ఉన్నది. కొంచెము అనుకూలముగా కొన్ని పనులు కూడా జరుగుతాయి గాక. ఏది ఏమైనా దైవ సంబంధమైనటువంటి ఇది మీకు అనుకూలముగా ఉండేదాని వలన మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా మీకు విజయము వైపే నడుస్తుంది. ధనము యథావిధిగా రావాల్సినటువంటిది ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. దానివల్ల ఎలాంటి ఇబ్బందులు లేవుగాక. అలాగే నూతన గృహప్రవేశాలు కానీ ఇళ్ళు కొనడము కానీ ఇలాంటి వాటిల్లో మీరు పాల్గొని మీ సలహాలు అమూల్యమైనటువంటి సలహాలు అవి ఇచ్చి మీకు కావాల్సినటువంటి వాళ్లకు మీరు దగ్గరుండి కొన్ని పనులు నెరవేరుస్తారుగాక. దీర్ఘకాలికముగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్లకు అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపై పూర్ణముగా ఆరోగ్యవంతులవుతారుగాక. ఒక చిన్నపాటి మనక్లేశం అనేటువంటిది కలగవచ్చునేమో అని అనుకుంటున్నాను. మీ సంతానానికి మంచి గుర్తింపు అనేటువంటిది వస్తుందిగాక. మీ సంతానము కీర్తి ప్రతిష్టల వైపు అడుగులు వేయడం జరుగుతుంటుంది. తద్వారా సంతానము గొప్పగా ఇలా ఉంది అని నలుగురు పొగటము వలన మీ మనస్సుకు ఉపశమనము శాంతి కలిగేటువంటి విధానముగా ఉన్నది. విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది. బాగా చదివితే మేలు జరుగుతుంది. అంతేకాకుండా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలవంతముగా లాభాలు అనేటువంటివి గడిస్తారుగాక.
కొత్త వ్యాపారాలు ఏమైనా చేసుకోవాలి అంటే కాస్త ఆగి చేసుకుందాంలే అని మీకు మీరే ఆగిపోవటం అనేటువంటిది జరుగుతుంది. ఇక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మంచి రాజయోగము పట్టబోతున్నది అనేటువంటిది సుస్పష్టముగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకుంటే మీకే మేలుగా ఉంటుంది అని తెలియజేస్తున్నాను. సింహరాశి వాళ్ళు పరిహారము ఏమిటి పాటించాలి అని గనక మీకు త్వరితగతిన ఇంకా కొన్ని పనులు జరగాలి, మాకు మేలు జరగాలి అంటే ఎటువంటి పరిహారం చేసుకోవాలి అని అడిగితే తప్పకుండా మీరు చేసుకోవాల్సినటువంటి శివారాధన, శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేసుకోండి. తప్పకుండా మీకు విజయం లభిస్తుంది అని తెలియజేస్తూ జయోస్తు.